నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల ప్రాంతంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క పర్యటించారు. చెంచులు వారి యొక్క సాంప్రదాయ డప్పులు నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. చెంచు పెంటలలో చెంచులకు సిబిఎం ట్రస్ట్ ద్వారా దుప్పట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా నల్లమల ప్రాంతంలో ఉన్న మల్లెల తీర్థాన్ని సందర్శించారు. చెంచు పెంటలలో దుప్పట్లను పంపిణీ చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పాపూర్ బయలుదేరారు. మధ్యలో వ్యూ పాయింట్ సందర్శించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నల్లమలలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలను, ప్రముఖ స్థలాలను టూరిజం హబ్గా డెవలప్ చేస్తామని అన్నారు. అప్పాపూర్ వెళ్లడానికి ఇబ్బంది ఉండటంతో ఆ ప్రాంతానికి కూడా రోడ్డు మార్గం వేయడానికి కృషి చేస్తామని అన్నారు. రాబోయే కాలంలో ఐటీడీఏను బలోపేతం చేసి చెంచులకు కావలసిన వృత్తి నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అంతరించిపోతున్న జాతి చెంచుదా జాతి అని, దీనిని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అదేవిధంగా అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ మాట్లాడుతూ నల్లమల ప్రాంతంలో 18 ప్రముఖ స్థలాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసి నల్లమలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎక్కువ పెట్టాలి అంతే తగ్గేదేలే. ముందు వచ్చి కూడా మాట్లాడినాము. మళ్ళీ కూడా భూముల పట్టాలు ఏర్పాటు చేస్తాం. చేసి ఇక్కడ ఇండ్లు విను, గవర్నమెంట్ పరంగా రోడ్డు, ఇండ్లు, మంచి నీళ్లు మీ భూమిలో పట్టాలి. ఇక అన్ని పిల్లలు ఓకేనా? రైట్. ఇంకోటి ఇంకెవరున్నారు? రెండు తీసుకునేవరా? మల్లెల తీర్థాన్ని ఒక 15 రోజులు, నెల రోజుల్లో ఓపెన్ చేపిస్తున్నాం. వాళ్ళకు అంటే వాళ్ళు ప్యాకేజ్ అవన్నీ పోతారా? అంటే ఏమంటుందంటే మీకు ఒక మాట, మన ఈ రోడ్ అంతా ఈ రోడ్ బాగా లేదు. మేము రావడానికి గంట పట్టింది. నిజంగా మంచి రోడ్డు ఉంటే దీనికి 15 నిమిషాలు రావచ్చు. కాబట్టి అక్కగారు ఒక మాట ఏమనంటే, మీరు అడగక ముందే ఇక్కడ మెటల్ రోడ్ శాంక్షన్ చేద్దాం ఈజీఎస్ ద్వారా. అది ఎంత అయితే అంత 1 కోటి 2 కోట్ల ఇంత అని భారత్ పర్మిషన్ తీసుకొని 35 కిలోల బియ్యం ఇచ్చారు కార్డు మీద. ఇచ్చినావా లేదా? మేము తప్పు మాట్లాడితే చెప్పండి, నువ్వు చెప్పే మీరు పిలిచినా మేము వచ్చినాం. ఇవాళ మేము మీ దగ్గరకు వచ్చినాం, మీరు మమ్మల్ని విలువలే. మేమే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వేసుకుంటూ మేము వచ్చాం. మేము వస్తుంటే కూడా మీరు కొంతమంది మిగిలిపోయారు. మరి ఇవాళ ఎలక్షన్లు లేవు, ఓట్లు అడిగిన పెద్దమ్మా తీసుకొని పక్కమ్మా తీసుకున్నాం సార్. ఇక్కడ తీసుకున్నాం ఒక్క నిమిషం పోయేటోళ్ళంటే ఫోన్ ఇప్పుడే వాటర్ బాటిల్ పెట్టొద్దా? వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఈ చెంచు పెంటలన్నీ తిరిగి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కానీ, కూరగాయలు కానీ, బియ్యము, పప్పులు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా అందజేసినటువంటి మానవత్వం కలిగినటువంటి మా అక్క సీతక్క గారు రావడం జరిగింది. ఇవాళ అన్ని పెంటలలో సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ గారి వారి సారథ్యంలో ఒక 1000 దుప్పట్లు
పంపిణీ చేయడం జరుగుతూ ఉంది, కొన్ని చేయడం జరిగింది. ఇప్పుడు 2-3 చెంచు పెంటలు ఉన్నాయి, అవి కూడా పంపిణీ చేస్తాం. అదే అన్నిటికి మించి ఈ నల్లమల్ల ప్రాంతం ఒక 6 లక్షల ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి నల్లమల్ల తెలంగాణ రాష్ట్రానికి ఊటీ లాంటిది. ఇది తెలంగాణ రాష్ట్రానికి తలమానికం. కాబట్టి ఈ నల్లమల్లలో లింగమయ్య స్వాములకు కొలువైనటువంటి నల్లమల్లలో 18 ప్లేసెస్ ఉన్నాయి టూరిజం డెవలప్ చేయడానికి. 18 ప్లేసులలో మొట్టమొదటిది ఉమామహేశ్వరం, తర్వాత లొద్ది మల్లయ్య, సలేశ్వరం, వ్యూ పాయింట్, బౌరాపూర్ చెరువు, దాంతోపాటుగా మల్లెల తీర్థం, అదేవిధంగా ఆక్టోపస్ వ్యూ, తర్వాత దత్త పాదాలు, కదిలి వనం, అక్కమాదేవి కేవ్స్, అక్కమాదేవి గుహలు, అదేవిధంగా వద్దరాల గట్టు. అటువైపు వెళ్తే మళ్ళీ మద్దిమడుగు, గీసుగండి, అదేవిధంగా గున్నపెంట, తర్వాత అప్రోచ్ ఏంటంటే మన పెద్దరేవు అన్నట్టు పెద్దరేవు, అదేవిధంగా అంతర్గంగా, తర్వాత గుండం, వీటితో పాటు నరసింహలవాగు, అదేవిధంగా రాయలగండి టెంపుల్, మధ్యమడుగు, తర్వాత ప్రతాపరుద్రుని కోట, ఇవన్నీ కూడా దాదాపు 18 ప్లేసెస్ ఉన్నాయి. ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్, ఇది 7,700 కోట్లు ఆల్మోస్ట్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చింది. త్వరలోనే దానికి పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి ఒక్క నేషనల్ హైవే ఉండనటువంటి అచ్చంపేటకు ఇప్పుడు 4 నేషనల్ హైవే రాబోతూ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ టు శ్రీశైలం, కొంత దాదాపు 80% అయిపోయింది. ఎలివేటెడ్ కారిడార్తో పాటు మళ్ళీ బూత్పూర్ నుంచి ఇక్కడ మన మధ్యమడుగు వరకు కూడా ఒక నేషనల్ హైవే రాబోతుంది. అదే కాకుండా దేవరకొండ నుంచి జోగులాంబ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడి వరకు వయా అచ్చంపేట, బల్మూరు, లింగాల, అదేవిధంగా కొల్లాపూర్ మీదంగా మళ్ళీ ఒక నేషనల్ హైవే రాబోతూ ఉంది. అన్ని రకాలుగా అచ్చంపేటను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. దీనికి తోడుగా మన పాలిటెక్నిక్ కాలేజీతో పాటు డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీలు, ఎడ్యుకేషన్, హెల్త్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ఈ 4 పైన దృష్టి పెట్టడం జరుగుతుంది. అన్ని రకాలుగా ఈ నల్లమల్లను, అచ్చంపేట నియోజకవర్గాన్ని లెటర్ ఏ రకంగా ముందుంటుందో అదే తరహాలో అభివృద్ధి చేయడం కోసం నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తప్పకుండా చేస్తారని నమ్మకం ఉంది. త్వరలోనే దానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. రోజు కూడా మరి కార్తీక మాసం లాస్ట్ రోజు చాలా రోజుల తర్వాత నేను మన శ్రీశైలం మల్లికార్జున స్వామి గారిని కూడా దర్శించుకోవడం జరిగింది. అదే విధంగా మల్లెల తీర్థం కూడా వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా మల్లెల తీర్థం అనేది ఒక అద్భుతమైనటువంటి టూరిజం ప్లేస్. దాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు, ఇదే ప్రాంతం నుంచి మరి టూరిజం మంత్రిగా కూడా జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. కాబట్టి దానికి తోడు నిరంతరం ప్రజల మధ్య ప్రజలకు సామాజిక సేవ చేసేటువంటి రాజకీయ సేవ కానే కాదు, సామాజిక దృక్పథం ఉన్నటువంటి వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క బాగోగులు, ఆర్థిక బాగు చేయడం కూడా టూరిజాన్ని డెవలప్ చేయాలని మల్లెల తీర్థం కూడా మేము వెళ్ళడం జరిగింది. ఇంత భరోసా ఇస్తూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఫారెస్ట్ ఏరియాలో దొరికేటువంటి అటవీ ఉత్పత్తులు వారికి అందజేసే పరిస్థితితో పాటు రాబోయే కాలంలో కూడా ఐటీడీఏను బలోపేతం చేయడం, ఈ ప్రాంత మరి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గిరిజనులకు కూడా అత్యధికంగా ఇల్లు ఇస్తానని, ఆదివాసీలకు కానీ ఇతరులకు కానీ అత్యధికంగా ఇల్లు ఇవ్వడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఒప్పుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మరి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే ఉద్యోగాలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ 10 సంవత్సరాలు నిర్వీర్యం చేపట్టబడ్డాయి. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ ఎడ్యుకేషన్ లేదా వాళ్ళ శక్తి మేరకు ఇక్కడ ఈ అటవీలోనే, ఈ నల్లమల అడవులలో, ఈ టూరిజం ప్లేస్లో ఫారెస్ట్ శాఖలో కూడా కొన్ని ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసి ఇక్కడ లోకల్ యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అంతిమంగా మా అందరి ఆలోచన ఈ ప్రాంతంలో కూడా ముఖ్యంగా ఫారెస్ట్ ఆబ్జెక్షన్స్ ఉండకుండా, పబ్లిక్ వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాబట్టి అడవులతో ఆధారపడ్డటువంటి జీవితాలు ఆదివాసులే. కాబట్టి అడవులను కాపాడుతూ వాళ్ళ యొక్క అభివృద్ధిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ చెట్లు ఒత్తే చెట్లనే కాదు, చెట్లు ఉండాలి. చెట్లలో పోయి గాలి పీల్చుకుంటే ఆయు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఇప్పుడు నల్లమల అడవుల్లోకి వస్తే రకరకాల వనమూలికలు ఉంటాయి. ఆ అడవులలోకి జనాలు రావాలి, కూడా తీసుకురావద్దు అని చెప్పాలి, అడవులను కాపాడుకోవాలని చెప్పాలి. ఇవాళ మనము
సఫారీలో వచ్చినాం. సఫారీలో వస్తే చాలా చక్కటి గాలి మనకు వచ్చింది. అదే రూములలో కూర్చుని మనం వదిలిన గాలే మనం పీలుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ఈ అటవీ ప్రాంతాల్లో కూడా పబ్లిక్ వచ్చేటట్టుగా టూరిస్టులను ఆకర్షించే విధంగా కూడా ఈ నల్లమల్ల ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసే విధంగా మన ప్రభుత్వం, మన సీఎం గారు, అదేవిధంగా టూరిజం మంత్రి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా అద్భుతం. నేను కూడా 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఇక్కడికి అచ్చంపేట, ముఖ్యంగా మన్ననూరు ఈ ప్రాంతానికి వచ్చిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సమాజంలో చాలా స్పీడ్గా అంతరిస్తున్నటువంటి జాతి మరి పాపం అది ఇక్కడ సెంచు పరిస్థితి ఉంది. వాళ్ళని డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకు అనువైనటువంటి ప్లేసెస్ వాళ్ళు కోరుకున్న కాడ వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రక్షణ కూడా కల్పించి ఇలాంటి జాతులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రత్యేకంగా గవర్నమెంట్ కానీ మేము కానీ ఫోకస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ చలికాలం వస్తుందంటే సెలబ్రల్ మలేరియా స్టార్ట్ అవుతుంది. మలేరియా వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఇద్దరు కూడా డాక్టర్ దంపతులు, మా సోదరుడు సోదరిమణి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు కూడా బాగా అందుతాయని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.